ప్రేమ, యేసుని ప్రేమ. స్తుతి నైవేద్యం. ప్రైజ్ ది లార్డ్. ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, 124 కీర్తన 7, 8 వచనాలు మటుకు మనం ఈరోజు ధ్యానం చేద్దాం. పక్షి తప్పించుకున్నట్లు మన ప్రాణము వేటగాండ్ర ఉరి నుండి తప్పించుకుని ఉన్నది. ఉరి తెంపబడిను, మనము తప్పించుకుని ఉన్నాం. భూమి ఆకాశములను సృజించిన యెహోవా నామం వల్లనే మనకు సహాయము కలుగుచున్నది. ప్రైజ్ ది లార్డ్. ప్రార్థన చేసుకుందామండి. మహాపరిశుద్ధుడా మా తండ్రి, నీ వాక్యం ద్వారా మాతో మీరు మాట్లాడండి ప్రభువా. ఏవో ఎంతో మంది ప్రభువా శత్రువుల వల్ల కృంగిపోతున్నారు నాయన. బంధువుల వల్ల, స్నేహితులు అనుకున్న శత్రువుల వల్ల కృంగిపోతున్నారు ప్రభువా. ఏదో ఎంతో మంది దేవుని బిడ్డల మీద ఒత్తిళ్లు తీసుకుని వస్తున్నారు నాయన. ఏదో మీరే కాయకపోతే మేమేమైపోయి ఉందమో, మీరు మాకు నిరంతరం కాస్తున్నారు నాయన. ఇంకను ధైర్యం లేని వారికి ధైర్యాన్ని దయచేయమని యేసు నామం నా ప్రార్థన చేయుచున్నాం తండ్రి, ఆమేన్. ప్రియమైన వారారా, పక్షి తప్పించుకున్నట్లు మన ప్రాణము వేటగాండ్ర ఉరి నుండి తప్పించుకుని ఉన్నది. హల్లెలూయా. పక్షి ఎలాగైతే వేటగాని ఆ బాణాల నుంచి లేకపోతే వలల నుంచి తప్పించుకుంటాయో, జీవులు ఎలాగైతే అల్పజీవులు క్రూర జంతువుల మధ్యలో నివసిస్తూ వాటి నుంచి ఎలా తప్పించుకుంటాయో, వేటాడే వేటగాళ్ళ నుంచి జంతువులు కానీ, పక్షులు కానీ, ప్రాణులు కానీ ఎలా తప్పించుకుంటాయో, నిజంగానే అవి ఎలాగ తప్పించబడుతున్నాయంటే బలహీనమైనవిగా ఉన్నప్పటికీ కూడా అవి తప్పించబడుతున్నాయి. కారణం ఏంటంటే దేవుడే వాటిని తప్పిస్తున్నాడు, వాటిని కూడా దేవుడే పోషిస్తున్నాడు. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, ఎవరైతే ఈ లోకంలో భయభ్రాంతులతో ఉన్నారో వారికి దేవుడే దిక్కై ఉన్నారు. ఈ లోకంలో మనకి సేఫ్ లేదని అనుకుంటాం, కానీ దేవుని యొక్క సురక్షితమైన రెక్కల క్రింద ఆయన చేతులలో, నేను అరచేతులలో చిక్కుకున్నాడు కాబట్టి నీకు చాలా భద్రత ఉన్నది. హల్లెలూయా. పెద్ద పెద్ద వాళ్ళకి సెక్యూరిటీ ఉంటుంది కదా, ప్రధానమంత్రి గారికి, ముఖ్యమంత్రి గారికి, ఉన్నతాధికారులు వారు వెళుతూ ఉంటుంటే ముందు కొన్ని వాహనాలు, తర్వాత కొన్ని వాహనాలు సెక్యూరిటీతో వెళుతూ ఉంటుంటారు. ఎక్కడికి వెళ్ళినా వాళ్ళకి ఆ గన్మెన్స్ ఉంటారు, కాపుదలు ఉంటారు. కానీ 91వ కీర్తనలో చూస్తే దేవుడట తన బిడ్డలకు దూతల్ని కాపుదలుగా ఉంచుతాడట. హల్లెలూయా. ఒక్క దూత ఎన్నో లక్షల మందిని చంపగలరు. కాబట్టి దేవుని బిడ్డలకు ఎంత సెక్యూరిటీ ఉంది. అంతేకాదు ఆయన దక్షిణ హస్తం నిన్ను కాస్తూ ఉంటుంది. అందుకని నువ్వు వేటగాని ఊరిలో నుంచి తప్పించబడతావు, నీ ప్రాణాన్ని సంరక్షించుకోగలుగుతావు. అది దేవుడే నిన్ను సంరక్షిస్తాడని గమనించాలి. హల్లెలూయా. కాబట్టి మనము సెక్యూరిటీ పెట్టించుకునేంత డబ్బు కానీ లేకపోతే మనకెవరు సెక్యూరిటీ. కాబట్టి ఈ రోజుల్లోనైనా ఏ దినాల్లోనైనా దేవుని బిడ్డలకు ఎల్లప్పుడూ దేవుడే కాపుతాడు. ఆయన రక్తంలో మనము విమోచింపబడిన ప్రజలం కాబట్టి ఆయన రక్తము యొక్క రక్షణే నిన్ను నన్ను కాస్తుంది. హల్లెలూయా. అందుకనే దేనికి వెరవవద్దు, భయపడవద్దు. సుడిగాలులైనా, తుఫానులైనా, లేకపోతే కొండలైనా, లోయలైనా యేసుతో సాగుదాం. యేసే నీ రక్షణ, యేసే నీకు సంరక్షణ. హల్లెలూయా. భయపడవద్దు, దిగులు పడవద్దు. ఇక్కడ అంటున్నాడు, భూమి ఆకాశములను సృజించిది యెహోవా నామం వల్లనే మనకు సహాయం కలుగుచున్నది. హల్లెలూయా. చాలా సార్లు ఈ మాటను ఉపయోగిస్తాడు దేవుడు. భూమి ఆకాశములను సృజించిన దేవుడండి మన దేవుడు. సర్వ సృష్టిని సృష్టించిన సృష్టికర్త అండి నీవు నేను విశ్వసించే యేసునాథుడు. కాబట్టి ఎందుకు భయపడాలి? మనం అంత గొప్ప దేవుణ్ణి సంరక్షణలో మనం ఉన్నామని ధైర్యముగా ఉందాం.
హల్లెలూయా. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, ఆయన యొక్క నామం వల్లనే మనకు సహాయము కలుగుచున్నది. అవునండి, దేవుడు ఆయన నామమును బట్టి మనం ప్రార్థిస్తున్నాం కాబట్టి, ఆయన నామంలో మనం ఏది అడిగినా దేవుడు మనకి ఇస్తున్నాడు, మనల్ని కాస్తున్నాడు, కాపుదలిస్తాడు. కాబట్టి భూమి ఆకాశములను సృష్టించిన సృష్టికర్త నీ దేవుడు, నా దేవుడు. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, ఎల్లప్పుడూ ధైర్యంగా ఉండండి, ఎల్లప్పుడూ ప్రభువునిందు ఆనందించండి, ప్రభువులో ఉండండి, ప్రభువును ప్రకటించండి, ప్రభువుకి స్తుతి గానములు చేయండి. మన జీవితంలో ఉల్లాసం, ఉత్సాహం, ఆనందం, సంతోషం, సమాధానం, నెమ్మది, సుఖశాంతులు అన్నిటినీ దేవుడు మనకి అనుగ్రహించగలిగినది. హల్లెలూయా. దేనికి భయపడవద్దు కదండి, భయపడవద్దు, నేను నీకు తోడై ఉన్నాను అన్న దేవుడు మనకి. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా మా తండ్రి, ఈ వాక్యం ద్వారా మాట్లాడిన ప్రతి మాటను బట్టి నిన్ను స్తుతిస్తున్నాం, నీ కృపను బట్టి నీ నామాన్ని మహిమపరుస్తున్నాం. ఈ వాక్యంలో ప్రతి ఒక్కరిని ధైర్యపరచండి ప్రభువా. వ్యాధికి భయపడుతున్నారేమో, ఏదో వేటగాని ఊరి నుంచి ప్రభానైనా ఒడ్డుతున్న వలలకు భయపడుతున్నారేమో, వేటగాని బాణములకు భయపడుతున్నారేమో, ఏదో దేవా దేనికి భయపడని మంచి ధైర్యమైన బిడ్డలుగా క్రైస్తవ బిడ్డలందరూ ఉండటానికి సహాయం చేయండి. ఈ వాక్యము ఏదో వింటున్న ప్రతి ఒక్కరిని ఆశీర్వదించమని యేసు నామమున ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్. ఈరోజు ఎం అక్షయ్ రెడ్డి పుట్టినరోజు జరుపుకుంటుండగా అక్షయ్ దేవుడు దీవించి ఆస్వాదించి మరొక సంవత్సరం దయాకరిటంగా ఇచ్చాడు. ఇంకా జ్ఞానమందును చదువులో అన్ని విషయాల్లో కూడా దేవుడు ఆస్వాదించి అభివృద్ధి చేయను గాక. హ్యాపీ బర్త్డే టు అక్షయ్. గాడ్ బ్లెస్ యూ మా. నన్నెత్తుకున్నాడు, ముద్దు పెట్టుకున్నాడు, నన్నెత్తుకున్నాడు, ముద్దు పెట్టుకున్నాడు. నేనే నీ స్వాస్థ్యమని చెప్పుకున్నాడు, నీవే నా సొంతమని చెప్పుకున్నాడు. నాన్న 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 యేసు నాన్న. నన్నెత్తుకున్నాడు, ముద్దు పెట్టుకున్నాడు,